సంతకాల సేకరణ ఇక్కడికి జిల్లా ఆఫీస్కి చేరడం జరిగింది. ఇంతకుముందు ఏ రకంగా ఒక నియోజకవర్గంలో చేశారో మీకు వివరించడం జరిగింది. పెద్దలు చెప్పిన విధంగా ఈ వ్యతిరేకతను అంతా కూడా ప్రభుత్వం గ్రహించి ప్రతి ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీ పోరాట స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, ప్రజలు 1 కోటి మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పోరాటానికి ముందుకెళ్తాం. గవర్నర్ గారికి మా విన్నతిని కూడా అంతా కూడా సమర్పించడం జరుగుతుంది. తర్వాత లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించిన తర్వాత లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి చేరినటువంటి ఇవన్నీ కూడా ఈ 6 నియోజకవర్గాలలో దాదాపుగా 3 లక్షల పైగా సంతకాల సేకరణ జరిగింది. ఇవన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ భద్రపరిచి 15వ తేదీన ఇక్కడి నుంచి జెండా ఊపి అన్ని నియోజకవర్గాల నుంచి ఇక నాయకుల ద్వారా ఇక్కడి నుంచి విజయవాడకు పంపించడం జరుగుతుంది. 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలకు గవర్నర్ గారిని కలుస్తారు. ఇవి అన్ని సంతకాల సేకరణ తీసుకొని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే రోజున కోర్టులో కూడా లీగల్గా ఫైట్ చేయాలంటున్నది నిర్ణయించడం జరిగింది.